Welcome to the math class. Today I am discussing about some more problems on numerical analysis. The topic is factorial notation. Problem: express the polynomial f of x is equal to x power of 4 minus 5x cube plus 3x plus 4 and the interval of differencing h is equal to 1 in factorial notation. Hence calculate del inverse of f of x. See, in the given problem, express the polynomial f of x is equal to x power of 4 minus 5x cube plus 3x plus 4 and h is equal to 1. Interval of differencing h is equal to 1 in factorial notation లో రాయమంటున్నాడు. ఫ్యాక్టోరియల్ నోటేషన్లో రాసిన తర్వాత అండ్ హ్యాన్స్ క్యాలిక్యులేట్ డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని. సో ఫస్ట్ ఏం చేయాలంటే గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 5x క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 4. దిస్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లియర్లీ ద factorial notation of f of x is equal to x power 4 plus x cube minus x square minus x power 1 plus 4. See, క్లియర్లీ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం లాస్ట్ క్లాస్లో చేసాం. దాని యొక్క ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఎలా వచ్చిందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ప్రాబ్లం చేంజ్ అయింది, మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఫ్యాక్టోరియల్ నొటేషన్కి మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం కాబట్టి అదంతా చేయాలి. ఏం చేయాలి? క్యాపిటల్ ఏలు, బీలు, సీలు, డీలు పెట్టి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మీరు ఇది అప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఫామ్ ఇది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేనేం చేయాలంటే క్లియర్లీ అనే బదులుగా ఇన్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ నొటేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆన్సర్ ఇక్కడ వేయాలి. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇది వేయకూడదు. ఇది ఎలా వచ్చింది అనే మీరు ఇదవుతారు, కానీ ఇక్కడ చెయ్యాలి. క్యాపిటల్ ఏలు, బీలు, సీలు, డీలు పెట్టి ఆ తర్వాత చేయాలి అది. ఓకేనా? తర్వాత నౌ ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి నేను రాశాను ఇది. నౌ తర్వాత ఏమన్నాడు? డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్ అంటే డిఫరెన్షియేషన్. డెల్ అంటే ఏంటిది? డిఫరెన్షియేషన్. అదే డెల్ ఇన్వర్స్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 డిఫరెన్షియేషన్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్. ఓకేనా? డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు పైన వచ్చింది కదా ఫ్యాక్టోరియల్ నొటేషను, ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ 5/5 ప్లస్ ఎక్స్ పవర్ 4/4 మైనస్ 8x క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్, ఒకటి ఉంటే కాన్స్టెంట్ అండ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద way we have to find the del inverse of f of x. del inverse అంటే ఇంటిగ్రేషన్, ఓన్లీ నార్మల్ డెల్ అంటే మాత్రం డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. ఓకేనా? కాబట్టి మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో చేయాలి. వన్ మోర్ ప్రాబ్లం, హెన్స్ సాల్వ్డ్.
Problem number 2. Find the function whose first difference is 9x square plus 11x plus 5. Solution. See, in this problem find the function. ఒక ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇలాంటి ఫంక్షన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. హూస్ ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ సో ఆన్ సో. ఫస్ట్ డిఫరెన్స్ అంటేనేమో డెల్ పవర్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సెకండ్ డిఫరెన్స్ అంటే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్. ఇక్కడ డెల్ అంటే డిఫరెన్సియేషన్. ఫస్ట్ డిఫరెన్సియేషన్ వాడు ఒక పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ది డెల్ పవర్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ వచ్చిన ఆన్సర్కి అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ వచ్చిన దానికి అగైన్ డిఫరెన్షియేటింగ్ చేస్తే డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద పాలినామియల్ ఫంక్షన్. మనం ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం దాని డిఫరెన్షియేషన్ చేయాలి. అయితే ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఇచ్చేశాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5 ఇచ్చేశాడు. అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటేనే మీరు డిఫరెన్షియేషన్ చేస్తారు. ఆ డిఫరెన్షియేషన్ చేసిన దానికి పాలినామియల్ ఎవరో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ కాబట్టి డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5. ఒక ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి లెట్ ద ఫంక్షన్ బి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి, డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్ ఇదనమాట. ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇక్కడే ఉంచుకొని ఈ డెల్ ఇటువైపు తీసుకొస్తాను. అంటే ఏమవుతుంది, డెల్ ఇన్వర్స్ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5. సో ఇక్కడున్న 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5కి ఏం చేయాలంటే ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు పాలినామియల్ ఫంక్షన్ వచ్చింది. ఇది ఫ్యాక్టోరియల్ అన్నమాట, ఇచ్చింది ఫంక్షను. ఇప్పుడు అడిచిన ఫస్ట్ డిఫరెన్స్కి నేనేం చేస్తానంటే పాలినామియల్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్కి పాలినామియల్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఫస్ట్ we have to find factorial notation of 9x square plus 11x plus 5. అంటే మీరు ఎలా చేయాలి, ఇప్పుడు దెన్ ఇచ్చిన ఫంక్షను ఇదైతే ఇచ్చాడో అది 9x స్క్వేర్ ప్లస్ 11x. అక్కడ చూడండి, మనం క్లియర్లీ ఫ్యాక్టోరియల్ నొటేషన్ అన్నాం కదా మనం. ఆ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఎలా చేయాలో మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 9x స్క్వేర్ ఉంది కదా, క్యాపిటల్ A ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1x ఉంది, ఇక్కడ 11x ఉంది, 11 ప్లస్ అంటే క్యాపిటల్ B ఇంటూ ఎక్స్ ప్లస్ C ఈజ్ ద కాన్స్టెంట్. ఓకేనా, దట్ ఇంప్లాయిస్ నెక్స్ట్ స్టెప్, దట్ ఇంప్లాయిస్ 9x స్క్వేర్ ప్లస్ 11x అనుకుంటా కదా, 11x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2 టర్మ్స్ వేయాలి, అంటే x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇదొకటి 2 టర్మ్స్ ప్లస్ b ఇంటూ ఎక్స్, bx కాబట్టి bxఏ ఒక టర్మే ప్లస్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. నేను నా టార్గెట్ ఏంటంటే ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. దానికోసం నేనేం చేయాలంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. వీ గెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని పెడితే
మనకేమొస్తుంది ఈక్వేషన్ 2లో నుంచి 0 ప్లస్ 0 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఉంది కాబట్టి క్యాపిటల్ A ఇంటూ 0 ప్లస్ క్యాపిటల్ B ఇంటూ 0 ప్లస్ C అంటే దేర్ ఫోర్ C ఈజ్ ఈక్వల్ టు 5. సో ఒక వాల్యూ వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2. we get ఏమవుతుంది ఇది 9 ప్లస్ 11 ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 1 అంటే bనే ప్లస్ c అంటే ఆల్రెడీ మనకి 5 వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇవన్నీ ఎడిషన్ చేస్తే 25 ఇజ్ ఈక్వల్ టు b ప్లస్ c అంటే 5 అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ b ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 5 అంటే 20. b ఈజ్ ఈక్వల్ టు 20. తర్వాత ఈసారి పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2. కానీ ఇక్కడ మనకి ఏమేం కావాలి, a b c వాల్యూస్ కావాలి. ఇప్పుడు a యొక్క కోఎఫిషియంట్ మనకి సరిపోతుంది. ఇక్కడ చూడండి a కావాలి అంటే aకి కోఎఫిషియంట్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎవరున్నారు, x స్క్వేర్ కోఎఫిషియంట్ 9 ఉంది. ఇక్కడ ఏం చేస్తానంటే అగైన్ బై ఈక్వేటింగ్ the coefficient by the coefficient of x square in equation 2 we get therefore a is equal to 9. x square coefficients both sides కంపేర్ చేస్తే మనకి a వాల్యూ వచ్చింది. అంటే a వాల్యూ అంతా 9 అనమాట. now substitute the values in equation 2. we get the factorial notation of ఎవరికి కనుక్కున్నా మనము ఫస్ట్ డిఫరెన్స్ కదా, 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5కి కనుక్కున్నారు. ఈస్ ద ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఆఫ్ సో అండ్ సో ఈస్ ఏ వాల్యూ ఎంత 9 వచ్చింది. ఏ వాల్యూ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంత 20 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ సి వాల్యూ ఎంత 5. దేర్ ఫోర్ by substituting ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బై సబ్స్టిట్యూటింగ్ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఆఫ్ 9x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 5 ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకేం వస్తుందో చూద్దాం. we get del f of x కదా, సారీ డెల్ని తీసుకొచ్చాం కదా మనము. we get f of x is equal to del ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అక్కడ. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు వచ్చారు మనకి 9x స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 5 అనే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, దట్ ఈజ్ డెల్ ఇన్వర్స్ అంటే ఇంటిగ్రేషన్ అనమాట. అంటే 9 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 20 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ 3 టైమ్స్ ప్లస్ ఇది ఒక 10 టైమ్స్ 10x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ సి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ కాబట్టి 1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ 3 టర్మ్స్ ప్లస్ 10x స్క్వేర్ కాబట్టి ఎక్స్ ఇంటూ 2 టర్మ్స్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్
minus 9x square plus 6x plus 10x square plus minus 10x plus 10x plus 5x plus c, that is equal to 3x cube 9x square 10x square అంటే ఒక x square plus 1x square plus x plus c. సో దిస్ ఈజ్ ద పాలినామియల్ అనమాట. ఫంక్షన్ ఏమన్నాడు క్వశ్చన్లో, ఫైండ్ ద ఫంక్షన్ అన్నాడు, కాబట్టి దిస్ ఇస్ ద పాలినామియల్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, హెన్స్ సాల్వ్డ్, హెన్స్ సాల్వ్డ్. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకేనా, 1 1 2 అయిపోయినాయి కదా, థర్డ్ ప్రాబ్లం మీరు ఒక హోంవర్క్ ఇస్తాను, అది మీరు ట్రై చేసుకురండి. ఎక్స్ప్రెస్ the polynomial, express the polynomial f of x is equal to 11x power of 4 plus 5x cube plus 2x square plus x minus 15 in factorial notation, hence find del inverse of f of x. ఈ ప్రాబ్లం ఎలాగంటే ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం ఇదనమాట. ఎక్స్ప్రెస్ ద పాలినామియల్ f of x is equal to so and so, h is equal to 1 in the factorial notation, hence calculate the del inverse into f of x. సేమ్ ఇదే ప్రొసీజర్, కానీ ఇక్కడ క్లియర్లీ ప్లేస్లో ఆ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఏదైతే వస్తుందో మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి, చేసిన తర్వాత అప్పుడు ఈ స్టెప్కి రావాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th ప్రాబ్లం, ఇది కూడా హోంవర్క్ చేయండి. ఫైండ్ ద ఫంక్షన్, ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఫైండ్ ద ఫంక్షన్ whose first difference is x cube plus 3x square plus 5x plus 12 if 1 be the interval of if h is equal to 1, interval of differencing h is equal to 1. ఓకేనా. సో ఈ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చెప్పాం కదా, ఈ మెథడ్. ఫైండ్ ద ఫంక్షన్ హూజ్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ సో అండ్ సో. ఆ ఫంక్షన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం, అబ్టైన్ ద ఫంక్షన్. అబ్టైన్ అన్నా ఫైండ్ ద ఫంక్షన్ అన్నా ఒకటే, నో ప్రాబ్లం. ఫైండ్ ద ఫంక్షన్ హూజ్ first difference is x cube plus 3x square plus 3x. దీనికి సొల్యూషన్ నేను చేస్తాను. ఇంకోటి సొల్యూషన్, ఫస్ట్ let the function y is equal to f of x. Let the function y is equal to f of x. ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి అది. గివెన్ దట్ ఫస్ట్ డిఫరెన్స్ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x. దట్ ఇంప్లైస్ దాని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అవతలకు వస్తే డెల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నేను ఈ యొక్క ఫస్ట్ డిఫరెన్స్కి పాలినామియల్ ఫంక్షన్ ఎవరో ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తా. దెన్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఆఫ్ x cube plus 3x square plus 3x. now ఎవరికైతే ఫైండ్ అవుట్ చేయాలో వాళ్ళు ఈ ప్లస్ 3x
is equal to a into x cube plus b into x square plus c into x plus d. So this is equation 2. Put a b c value d values మనం find out చేయాలి. Put x is equal to 0 in equation 2. we get ఏమవుతుంది, x is equal to 0 అంటే 0 plus 0 plus 0 a into 0 plus b into 0 plus c into 0 plus d అంటే therefore capital D is equal to 0. ఓకేనా. అండ్ నెక్స్ట్ put x is equal to 1. put x is equal to 1 in equation 2. we get x is equal to 2 x is equal to 1 కాబట్టి that implies 1 plus 3 plus 3 that is equal to a into 0 plus b into 0 plus c plus d. మనకు ఆల్రెడీ d వాల్యూ 0 వచ్చేసింది కదా, ఇంకా ఫైనల్గా మిగిలే మనకి c అనమాట. అంటే దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 3 plus 3 plus 1 అంటే 7. 3 plus 3 plus 1 7. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఏ వాల్యూ రావాలి, బి వాల్యూ రావాలి. ఆల్రెడీ సి డి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ అనమాట. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2. we get that implies 8 plus 12 plus 16 6 కాదు 6 0 6 that is equal to a into 0 plus b into 2 1 plus 2c plus d. 26 is equal to 2b plus 2c plus d. that implies 2b is equal to 26 minus 14. b is equal to 6 డైరెక్ట్గా. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఏ వాల్యూ రావాలి. therefore by equating coefficients of a కి కోఎఫిషియంట్స్ అంతా ఎక్స్ క్యూబ్, a ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈక్వేషన్ 2 we get ఏమొస్తుందంటే అటువైపు కూడా ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. we get the factorial notation of x cube plus 3x square plus 3x is ఆన్సర్ ఎంత వచ్చింది, ఏ వాల్యూ 1 కాబట్టి 1x క్యూబ్ ప్లస్ b వాల్యూ 6 కాబట్టి 6x స్క్వేర్ ప్లస్ c వాల్యూ 7 కాబట్టి 7x పవర్ ఆఫ్ 1 ప్లస్ d వాల్యూ 0 కాబట్టి 0. అంటే దేర్ ఫోర్ బై సబ్స్టిట్యూటింగ్ ఫ్యాక్టోరియల్ notation of x cube plus 3x square plus 3x in RHS of equation 1. equation 1 లో ఏముంది, therefore f of x is equal to del inverse of, దానికి వచ్చిన ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు del inverse of x cube plus 6x square plus 7x. del ఇన్వర్స్ అంటే ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4/4 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4/4 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో therefore f of x is equal to x power 4/4 ఇది 2 times కాబట్టి ప్లస్ 2 times కాబట్టి 2x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ బై 2 ప్లస్ c.
దట్ ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ 4 అంటే x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంటూ x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ప్లస్ 7 బై 2 ఇంటూ రెండు టర్మ్స్ కాబట్టి x ఇంటూ x మైనస్ 1 ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం x ఇంటూ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మనకి 4xలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే డైరెక్ట్గా వేసేస్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మల్టిప్లై చేయండి 6x క్యూబ్ ప్లస్ 11x స్క్వేర్ మైనస్ 6x డివైడెడ్ బై 4. తర్వాత ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తే ప్లస్ 2x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 4x, అలాగే ప్లస్ 7x స్క్వేర్ కదా, 7x స్క్వేర్ మైనస్ 7x డివైడెడ్ బై 2 ప్లస్ c. హెన్స్ సాల్వ్డ్. So this is the procedure we have to find any problem by using the factorial notation. Okay na? Thank you.